హాయ్ చిల్డ్రన్, నేను మీ మాస్టర్ మైస్ మోహన్ని. సీనియర్ ఎంఈసీ స్టూడెంట్స్తో నేను ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నేను గమనించిన కొన్ని విషయాలు చెప్పాలి మీకు. నేను చెప్తుంది ఒక మాస్టర్ మైస్ డైరెక్టర్గా కాదు, మీ బ్రదర్గా, మీ ఫాదర్గా, మీ గార్డియన్గా చెప్తున్నా. సో మనం ఆల్మోస్ట్ నవంబర్కి వచ్చేసాం. నవంబర్ని ఇగ్నోర్ చేద్దాం, వదిలేద్దాం. సో ఎవరైతే సీఏ ఫౌండేషన్ రాస్తున్నారో వాళ్ళ కోసం. సో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 5 months ఉంది. ఈ ఎంఈసీ కోసం ఇంకో 1 monthని కూడా తీసేద్దాం, వదిలేద్దాం, ఇగ్నోర్ చేద్దాం. సో 4 months ఉంది. 4 into 30 days, 120 days. ఎంత? 120 days. డైలీ 12 hours మీ వర్కింగ్ అవర్స్. నేను 14 hours కూడా ఎక్స్పెక్ట్ చేయట్లా, 16 hours కూడా ఎక్స్పెక్ట్ చేయట్లా. అసలు చదవకూడదు కూడా అన్ని గంటలు. 12 hours అనేది చాలా రీజనబుల్. హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ అనుకోండి, ఇంకో 1 hour, అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, లేదా ఇంట్లో పరిస్థితి బాగాలేదు సార్, చదువు తప్ప మాకు ఇంకో ఆప్షను ఆస్తి లేదనుకుంటేనే. సో 12 hours అనేది రీజనబుల్. 50%, 24 hours 12 hours అది నేను చదువుకి, అది కూడా ఎఫెక్టివ్గా తీసుకోమంటున్నాను. పుస్తకం చేతిలో పట్టుకొని కూర్చుంటే చదివినట్టు కాదు. ఎఫెక్టివ్గా 12 hours. సో క్యాంపస్లో ఉన్న టైం కాదు మనం లెక్కేయాల్సిందే, చదువులో ఉన్న టైం లెక్కేయండి. 12 hours. సో 120 days into 12 hours, సుమారుగా 1400 hours కంటే ఎక్కువ. ఇట్స్ మోర్ దెన్ 1400 hours. నేనే ఉన్నానంటే మళ్ళీ 200 hours తీసేయండి, తగ్గిద్దాం. సో ఆల్రెడీ 1 month తీసేసాం మనం. నవంబర్లో ఉన్న కొన్ని డేస్, వర్కింగ్ డేస్ ఉన్నాయి, అవి కూడా తీసేసాం. సో చివరికి ఎంత మిగిలింది? 1400 hours కంటే ఎక్కువ ఉంటే నేను 200 hours తీసామని ఎంత? 1200 hours మిగిలింది. ఇంకో 200 hours కూడా తీసేయండి. ఎంత? 1000 hours. 1000 hours మీరు పర్ఫెక్ట్గా వర్క్ చేయండి. మీ సిఏ ఫౌండేషన్ 200 నుంచి 220తో పాస్ అవుతారు. ముందు అకౌంట్స్, లా పేపర్స్ చదవటం కాదు, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్. నేను బట్టి పట్టమని చెప్పట్లా, ప్రాక్టీస్ చేయండి. ఇక్కడే 80% స్టూడెంట్స్ ఇగ్నోర్ చేస్తారు. ఎవరైతే 20% స్టూడెంట్స్ చెప్పింది చేస్తారో వాళ్ళు పాస్ అవుతారు. ఫీజు ఏమో 100% అందరూ కడతారు, చెప్పింది చేసేది 20%. వాళ్ళు రిజల్ట్తో బయటకు వెళ్తారు, వాళ్ళు పాస్ అయ్యి నెక్స్ట్ కోర్స్కి వెళ్ళిపోతారు. సో మీ అందరూ ఎంఎంలో ఉండాలి, ఎంఎంలో కంటిన్యూ అవ్వాలి నేను కోరుకుంటున్నాను. సిఏ ఎంట్రీకి రావాలి, కానీ మళ్ళీ ఫౌండేషన్ చదవటం కాదు నా ఆబ్జెక్టివ్. నాకు ఆ కోరిక లేదు. సో ఇది ఒక ఆప్షన్. ఒకవేళ మీ ఉద్దేశంలో సిఏ చేయాలనుకుంటే వదిలేయద్దు, అటెంప్ట్ వదిలేయద్దు, రాయండి, బెస్ట్ ఇవ్వండి. సరిగ్గా రాయలేదు, రిజల్ట్ పాస్ అవ్వలేదు, సెప్టెంబర్కి రాసుకోండి. రిజల్ట్ వచ్చేదాకా ఆగద్దు, వెంటనే సెప్టెంబర్ బ్యాచ్ జాయిన్ అయిపోండి. ఇది ఫస్ట్ వన్. సిఏ కోర్స్ అనేది ఫౌండేషన్ తర్వాత ఒక 3 years ఉంటుంది. నేనేమంటానంటే ఇంకో 2 years యాడ్ చేసుకోండి. ఇట్స్ వర్త్ ఇట్. అంత దానికి కెపాసిటీ ఉంది. మీరు 5 years కనుక కార్పొరేట్లో కెరియర్లో ద బెస్ట్ ఇవ్వగలిగితే, అంటే బద్ధకం లేకుండా ఎఫర్ట్స్ పెట్టి కార్పొరేట్లో వర్క్ చేస్తే, ఆఫ్టర్ 5 years మీ స్టార్టింగ్ శాలరీ తక్కువ ఉన్నా, అంటే 10 to 12 lakhs ఉన్నా, ఆఫ్టర్ 5 years మీ శాలరీ 20 to 30 lakhs వెళ్ళిపోయింది. అంటే యావరేజ్న పర్ మంత్ 2 lakhs మీ శాలరీ. దానికోసం కష్టపడి చదవండి. నేనే ఉంటున్నాను, మీ పేరెంట్స్లో చాలామంది మాట్లాడినట్టుగా 3 yearsలో పాస్ అవ్వండి సిఏ అట్లా. ఇంకో 2 years యాడ్ చేసుకోండి, 5 yearsలో పాస్ అవ్వండి అంటున్నాను. సిఏ అంటే Group 1 పాస్ అవ్వండి ఫస్ట్, తర్వాత Group 2 పాస్ అవ్వండి. ఇది మీకు కెపాసిటీ లేకపోతే, ఫైనల్ Group 1 తర్వాత Group 2 మీకు కెపాసిటీ లేకపోతే, అంటే మీ ఓన్ పేస్లో మీరు వెళ్ళండి. ఎవరో ప్రెషర్ పెట్టారని మీరు ప్రెషర్ తీసుకోవద్దు. మీ కెపాసిటీ ఎంతో అంత వెళ్ళండి. మీ కెపాసిటీ మించి కష్టపడద్దు, మీ కెపాసిటీకి తగ్గిన, మీ కెపాసిటీ కంటే తక్కువ కూడా కష్టపడద్దు. సరే, మీ ఉద్దేశంలో సీఎం మీ కెపాసిటీ కాదు, చేయలేరు, దో ఇట్ ఈస్ వర్త్ ఇట్, మీ వల్ల కాదు, సిఏ ఈజ్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ. అలాంటప్పుడు సిఎంఏకి వెళ్ళండి. సిఎంఏ ఫౌండేషన్ తర్వాత సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్ ఆల్మోస్ట్ 2 yearsలో అయిపోతుంది. సిఎంఏ ఇంటర్ 1 year, సిఎంఏ ఫైనల్ 1 year, ఆల్మోస్ట్ 2 yearsలో అయిపోతుంది. నేనే ఉంటానంటే దానికి కూడా ఇంకో 2 years కలపండి. ఎంత? 4 years. ఎంతండి? 4 years. సో 4 yearsలో మీకు గోల్డెన్ లైఫ్. యావరేజ్ శాలరీ సిఎంఏ పాస్ అయితే 8 నుంచి 12 కాదు, 10 lakhs వస్తుంది బిగినర్కి. అది కూడా అంతే. 5 years మీరు వర్క్ చేస్తే 20 lakhsకి వెళ్ళిపోవచ్చు. కాకపోతే సాలిడ్గా వర్క్ చేయాలి.
20 lakhsకి వెళ్ళిపోవచ్చు. 5 years మీరు వర్క్ చేస్తే 20 lakhsకి వెళ్ళిపోవచ్చు. లైఫ్ సెటిల్ అయిపోయింది. అంటే యావరేజ్న పర్ మంత్ 2 lakhs శాలరీ, లేదా 1.5 lakh శాలరీ అనుకోండి యావరేజ్న, లైఫ్ సెటిల్ అయిపోయింది. కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇవేమి కాదు, సిఏ కాదు, సిఎంఏ కాదు, రెండు మాకు ఇంట్రెస్ట్ లేదు సార్ అంటే ఇక మీకున్న ఆప్షన్స్ ఏంటి? బీబీఏ లేదా బీకామ్ లాంటి కోర్సెస్, అంతే కదా, అవే కదా మీకున్న ఆప్షన్స్. ఈ రోజున బీఏ బీకామ్ లాంటి కోర్సెస్, బీబీఏ లాంటి కోర్సెస్ మామూలు కాలేజ్లో చేస్తే అసలు ఎంప్లాయ్మెంటే లేదు. మీరు ఏం చేయాలి? ఒక ప్రైవేట్ యూనివర్సిటీనో ఓ డీమ్డ్ యూనివర్సిటీనో వెళ్ళి జాయిన్ అవ్వాలి. మీరు కావాలంటే మీ పేరెంట్స్ యొక్క ప్రేమని టెస్ట్ చేసుకోండి. మీ మీద ఎంత ప్రేమ ఉందో టెస్ట్ చేసుకోండి. మీరు మంచి బీబీఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో డీమ్డ్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అంటే ఉన్న 1 ఎకరం పొలం, ఉన్న ఒకే ఒక ఇల్లు అమ్మైనా సరే వాళ్ళు జాయిన్ చేస్తారు. హాస్టల్ ఫీజు కావచ్చు, కాలేజ్ ఫీజు కావచ్చు. ఒక మంచి బీబీఏ కాలేజ్లో లైక్ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లో జాయిన్ అవ్వాలి అంటే 3 years కలిపి, ఆ తర్వాత మళ్ళీ ఎంబీఏ చేయాలి కదా, 3 years కలిపి, అలానే ఎంబీఏ 2 years, మొత్తం కలిపి మీరు 15 to 20 lakhs మీరు ప్రిపేర్ అవ్వాలి. మీ పేరెంట్స్ ఉన్న ఆస్తి కూడా అమ్ముతారు. అవసరమైతే ఉన్న ఒకే ఒక ఆస్తి ఏమైనా సరే మిమ్మల్ని ఎంబీఏకి ఏ అబ్రాడ్ లైక్ యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ వాటి కూడా పంపిస్తారు, చెక్ చేసుకోండి. కానీ అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? క్లాస్లో సీరియస్గా చదివితే చాలు కదా, సిఏ కానీ సిఎంఏ కానీ. ఇది నా అడ్వైస్. మీ పేరెంట్ లాగా ఆలోచించి చెప్తున్నాను, ఇది నా అడ్వైస్. చదువుకోండి. ఎందుకు చదువుకోవాలి? లైఫ్ చాలా హారబుల్గా ఉంటుంది చదువుకోకపోతే. రెస్పెక్ట్ బయట వదిలేయండి, ఫ్యామిలీలో కూడా రెస్పెక్ట్ రాదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా రెస్పెక్ట్ ఇవ్వరు. నేను మీ శ్రేయభిలాషిగా, మీ వెల్విషర్గా చెప్తున్నా, చదువు ఎప్పుడు తీయగా ఉండదు, చదువు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ లాగా ఉండదు, చదువు ఎప్పుడు సంతోషంలాగా ఉండదు, చదువు ఎప్పుడు స్ట్రగుల్గానే ఉంటుంది. ఈ టైంలో స్ట్రగుల్ అయితే లైఫ్ టైం స్ట్రగుల్ లేకుండా ఉంటారు. మీరు కావాలంటే మీ పేరెంట్స్ని చెక్ చేసుకోండి. మీ పేరెంట్స్ ఎంత స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళు చదువుకునే రోజుల్లో చదివించే వాళ్ళు ఉంటే, లేదా వాళ్ళు సీరియస్గా చదువుకొని ఉంటే మీ లైఫ్ ఎలా ఉండేది? జస్ట్ ఇమాజిన్. సో ఆల్ ద బెస్ట్. చదువుకోవాలనుకుంటే సీరియస్గా చదువుకోండి, లేదా ఇంటర్మీడియట్ అయిన తర్వాత వద్దనుకుంటే మీ కెరీర్ స్టార్ట్ చేయండి, జాబ్ కానీ బిజినెస్ కానీ. టైం పాస్ కోసం మాత్రం చదవద్దు.